హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ 8. ఇక స్టోరీలోకి వెళ్తే సిరిని అనుమానిస్తూ మాట్లాడుతూ ఉంటాడు శ్రీ. సార్ ఇక ఆపండి అని గట్టిగా అరిచి నాతో రాండి అని చెప్పి శ్రీ చేయి పట్టుకుని ఆఫీస్ రూమ్కి తీసుకెళ్తుంది. ఆఫీస్ రూమ్లో నరేష్ సిరిని చూడగానే రామ్మా అంటాడు. పక్కనే ఉన్న శ్రీని చూసి ఇతను తను రావుగారి చిన్నబ్బాయి శ్రీ వెంకట్ గారు, అమెరికా నుండి మొన్ననే వచ్చారు. హాయ్ సార్ అని శ్రీని విష్ చేస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు నరేష్. అది అసలు పట్టించుకోకుండా సిరి వచ్చిన పని చూస్తావా అంటాడు శ్రీ. ఆ మాటతో నరేష్ ఏంటమ్మా ఏదైనా ప్రాబ్లమా అంటాడు. ఏం లేదన్నా, రావుగారు ఒకసారి అన్ని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూడమన్నారు. అలాగే ఒకసారి గేట్ దగ్గరున్న సీసీ కెమెరాలు కూడా ఆన్లో ఉన్నాయో లేదో అని చెక్ చేయమని చెప్పారు. మీకు అలాంటి డౌట్ ఏం అక్కర్లేదు సార్, అన్నీ చెక్ చేశాను, కావాలంటే మీరు కూడా చూడండి అని సిస్టమ్ చూపిస్తూ ఉన్నాడు. అన్నా మేము చూసుకుంటాంలే, నువ్వు వెళ్ళి టిఫిన్ చేయన్నా అని చెప్తుంది. నరేష్ బయటకు వెళ్ళగానే సిస్టమ్ ముందు కూర్చొని అన్ని సీసీ కెమెరాలు చూస్తూ ఉంటుంది. ఈ మెంటల్కి సిస్టమ్ వర్క్ కూడా తెలుసా, ఇంత స్పీడ్గా ఆపరేట్ చేస్తుంది అనుకుంటాడు శ్రీ. మండపం వద్దకు వచ్చిన దగ్గర నుండి చూస్తూ ఉంటుంది. సునీత రూమ్లోకి వెళ్ళగానే ఒక అమ్మాయి ఏజ్ 20 ఉంటుంది. సునీత ఉన్న రూమ్ ముందే తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. ఆ టైంలో శ్రీ రావడం గమనించి పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగి అదే పని చేస్తూ ఉంటుంది. సిరి కాఫీ తెస్తానని బయటకు వెళ్ళగానే వెనకనే శ్రీ కూడా బయటకు వచ్చేస్తాడు. ఆ టైంలో ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఆ అమ్మాయి. ఫోన్ కాల్ అవ్వగానే మళ్ళీ లోపలికి చూస్తుంది. అప్పుడే లోపలికి వెళ్తుంది. బహుశా అప్పుడే సునీత మేడం వాష్రూమ్కి వెళ్ళుంటారు. వాష్రూమ్కి వెళ్ళానని చెప్పింది కదా నాతో. లోపల నుండి వస్తూ ఫేస్ కొంచెం సంతోషం, ఇంకొంచెం టెన్షన్గా కనిపిస్తూ ఉంటుంది. బయటకు వస్తూనే స్పీడ్గా పక్కనే ఉన్న వంటగది రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే తను నాకు ఎదురయ్యింది. హే మెంటల్, ఇంకా ఎంతసేపు చూస్తావో అమ్మాయిని, తెలిసింది కదా తనే దొంగ అని, పద ముందు తన మీద కంప్లైంట్ చేద్దాం అని శ్రీ అంటే, సార్ వెయిట్ సార్, అసలు ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకుండా ఎలా కంప్లైంట్ చేస్తాము, ఒక్క నిమిషం సార్, తనే కావాలని దొంగతనం చేసిందా లేక ఎవరైనా చేయించారా అని సిరి అంటుంది. మెంటల్, అవన్నీ తెలుసుకోవడం కోసమే కదా కంప్లైంట్ చేద్దామని చెప్తున్నాను అని శ్రీ అంటాడు. సార్ ఒక్క నిమిషం అని చెప్పి ఆ అమ్మాయి పిక్ తీసుకుంటుంది. అప్పుడే లోపలికి వచ్చిన నరేష్ని అన్న ఒక విషయం చెప్తారా అని అడుగుతుంది. ఏంటో చెప్పమ్మా. అన్న ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ ఎప్పటి నుండి చేస్తున్నారు, అందరూ మీకు తెలుసా అని, ఈ అమ్మాయి ఇక్కడ ఎన్ని రోజుల నుండి వర్క్ చేస్తుంది, ఎప్పటి నుండి చేస్తుందో చెప్తారా. నరేష్ ఆ అమ్మాయిని చూసి, ఈ అమ్మాయి తను మా మంటపంలో చేసే అమ్మాయి కాదమ్మా, అయినా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ వేరే ఊరు నుంచి వస్తారు, వాళ్ళందరికీ ఒక డ్రెస్ కోడ్ ఉంది, కానీ ఈ అమ్మాయి నేను మొన్న రావు గారి అమ్మాయి శ్రీదేవి గారు వచ్చినప్పుడు తనతో చూశాను. అవును, అదే రోజు నేను ఆ అమ్మాయిని చూడడం, మళ్ళీ ఈరోజు మార్నింగ్ చూశాను. మీతోనే ఉంది కదా, మీరు వచ్చినప్పటి నుండి మీతోనే ఉంది అంటే మీ మనిషే కదా. ఏంటి మాతోనా అంటుంది సిరి. అవునమ్మా, మీరు సునీత మేడం వచ్చినప్పుడే మీ వెనక వైపే ఉంది. ఏమైంది, తను మీకు సంబంధించిన అమ్మాయి కాదా. శ్రీ ఏదో చెప్పేలోపే, తను నాకు తెలిసిన అమ్మాయే అన్నా, థ్యాంక్ యూ అన్నా అని చెప్పి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా నేను చూస్తూ కూర్చోలేను, తను మా అక్కని కూడా మోసం చేసి ఉంటుంది. సిరి నవ్వుతూ, శ్రీదేవి గారిని మోసం చేయడమా అని మనసులో అనుకుంటూ ఆవిడే అసలు ఈ పని చేయించుంటుంది. నీకెందుకు నవ్వొస్తుంది ఈ టైంలో, ఇది నవ్వే టైమా. లేదు, ఏదో గుర్తొచ్చి. సరే పద. ఎక్కడికి. పోలీస్ స్టేషన్కి. అయితే శ్రీదేవి గారిని కూడా రమ్మని చెప్పండి అని సిరి చెప్తుంది. మా అక్కనా, ఎందుకు. మరి తను మీ అక్కతోనే చూశాను అని చెప్పాడుగా నరేష్ అన్న, ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళకి ఎలాగో ఇక్కడ జరిగినవన్నీ చెప్పాలి. సో అప్పుడు శ్రీదేవి గారి గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. సిరి గొంతు పట్టుకొని, చంపేస్తాను మా అక్క గురించి కానీ చెప్తే, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు. శ్రీని గట్టిగా వెనక్కి తోసి, ఏంటి సార్, మీరు వచ్చిన దగ్గర నుండి చూస్తూ ఉన్నాను, మీరు ఒక మాట మాట్లాడితే చేతులు వేస్తూ ఉన్నారు. ఎంత మీరు ఓనర్ గారి అబ్బాయి అయితే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. ముందు నువ్వు నోరు మొయ్ అంటాడు శ్రీ. నా నోరు మొయించడం కాదు సార్, జరగాల్సింది చూడండి ఫస్ట్. అదే శ్రీదేవి గారికి ఫోన్ చెయ్యండి. మళ్ళీ అదే చెప్తున్నావు, ఇప్పుడు అక్కకెందుకు, పోలీస్కి చెయ్యాలి కానీ, నిన్ను అందుకే మెంటల్ అంటున్నాను. సార్ నేను చెప్పేది కొంచెం వినండి, పోలీసులకు చెప్తే ఇప్పుడు ఈ విషయం అయ్యగారికి తెలుస్తుంది. పోలీసులు ఇక్కడికి వస్తే అందరూ ఏమనుకుంటారు, ఈ టైంలో వాళ్ళని అవసరమా ఇక్కడికి. శ్రీ నవ్వుతూ, అవసరమే మరి,
అసలు దొంగ ఎవరో తెలియాలిగా అని సిరిని ఉద్దేశిస్తూ అంటాడు. సార్, ఇప్పుడు నాకు మీతో వాదించే టైం లేదు. మీరు వస్తా అంటే నాతో రాండి, లేదు అంటే నా పనికి అడ్డు రాకండి ప్లీజ్ అని బయటకు వెళ్ళిపోతుంది. శ్రీ 2 నిమిషాలు ఆగి సిరి వెనకనే వెళ్తాడు. ఆఫ్టర్నూన్ అయిపోయింది. పెళ్లి హడావిడి బాగా ఉంది. కరణ్, జానకి, శ్రీదేవి అందరూ మండపంలో ఉన్నారు. జానకి వచ్చిన దగ్గర నుండి సిరి గురించి చూస్తూ ఉంటుంది. సునీతని అడిగితే ఇప్పుడే వస్తా అని బయటికి వెళ్ళింది అని చెప్తుంది. అసలు ఈ టైంలో ఇది బయటకు ఎందుకు వెళ్ళింది? ఫోన్ కూడా తీయడం లేదు. ఇంకో పక్క శ్రీ కూడా లేడు. అమ్మా, ఏంటి ఏదో కంగారుగా కనిపిస్తున్నావు, ఏమైంది అని శ్రీదేవి అడిగితే, అదేని వచ్చిన దగ్గర నుండి చూస్తున్న సిరి ఎక్కడా కనిపించట్లేదు. ఓస్ని, అంతేనా? నేను ఇంకా ఏమైందో అనుకున్నా. అది ఎక్కడికి పోతుందిలే, ఏమోలో ఏదో ఒక చోట పనిచేస్తూ ఉంటుంది. అయినా నీకు ఇక్కడ ఇంతమంది పని వాళ్ళుంటే దానికోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు? శ్రీదేవి, నీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అది పని మనిషి కాదు, మన ఇంటి మనిషి అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి అక్కడికి కరణ్ వస్తాడు. అబ్బా అమ్మ, అక్క మళ్ళీ ఏమైంది? ఎందుకు మొదలుపెట్టావు గొడవ? ఇక్కడ కూడా నా అక్క? నేనేం చేశానురా ఇప్పుడు? నేనేమన్నానని? నాన్న, శ్రీబాబు ఎక్కడికి వెళ్ళాడు? పొద్దుననంగా ఇక్కడికి వచ్చేశాడు. అమ్మ, శ్రీ ఏదో పనుందని చెప్పి బయటికి వెళ్ళాడు. నాకు కాల్ చేశాడు. వచ్చేస్తానులే అంటాడు కరణ్. సరే నాన్న అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జానకి. శ్రీదేవి నవ్వుతూ, మీ సిరి ఇంక ఈ జన్మలో రాదు. మన ఇంటికి పట్టిన దరిద్రం ఈ రోజుతో వదిలిపోతుంది అని నవ్వుకుంటూ ఎవరికో ఫోన్ చేస్తుంది. సిరి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో అని ఆలోచిస్తూ ఆటో ఎక్కింది. సిరి తన వేషం చూసి ఆటోవాడు పెళ్లి నుండి పారిపోయింది అనుకుంటాడు. ఏమ్మా, ఏమైంది? పెళ్ళికొడుకు నచ్చలేదా అని నవ్వుతూ ఉంటాడు. హో, అసలు ఈ సంగతే మర్చిపోయాను అనుకొని బాబాయ్ వాటర్ బాటిల్ ఉంటే ఇవ్వవా అని తీసుకొని ఫేస్ మొత్తం క్లీన్ చేసుకొని, నా పెళ్ళి కాదు బాబాయ్ అని చెప్పి తన దగ్గరున్న ఫోటో చూపిస్తుంది. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా అని అడుగుతుంది. ఆటోవాడు లేదమ్మా అని చెప్తాడు. అసలు ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి? శ్రీదేవి మేడంకి నేను కాల్ చేసినా సరే చెప్పదు. ఇప్పుడు ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండి ఇంతలో ఆటోవాడు అమ్మాయి ఎక్కడ దిగాలి అని అడుగుతాడు. ఆటోలో కుదరదులే అనుకొని, ఇక్కడే ఆపేసాయి బాబాయ్ అని చెప్పి ఆటో దిగేసి నడుస్తూ ఉంటుంది. అప్పుడు కానీ గమనించదు తన వెనక ఒక కారు వస్తుంది అని చెప్పి. వెనక్కి తిరిగి చూస్తుంది. అది కరణ్ సార్ కార్లా ఉంది అనుకుంటూ, హో, శ్రీ కూడా నా వెనకే వస్తున్నాడా అని నవ్వుకుంటుంది. వెనక్కి కూడా చూడకుండా నడుస్తూ ఉంటుంది. అదే టైంలో సిరిని ఎవరో వెనక నుంచి గట్టిగా కొడతారు. అంతే, ఆ కొట్టినవాడు ఇంకా ముగ్గురు కలిసి సిరిని కరణ్ కార్లో ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్తారు. శ్రీ సిరి వెళ్ళిన గల్లీ వైపే వచ్చి ఈ మెంటల్ అసలు ఎక్కడికి వెళ్ళింది అని రోడ్డంతా చూస్తూ ఉంటాడు. అసలు అదేదో వెళ్తే నేను కూడా పిచ్చివాళ్ళలాగా దాని వెనకే వెళ్తున్నాను. ఇంతలో కరణ్ శ్రీకి కాల్ చేస్తాడు. చెప్పన్నయ్యా. శ్రీ ఎక్కడున్నావు? మేమంతా మండపంలో ఉన్నాము, నువ్వు కనిపించట్లేదు. అన్నయ్య, ఒక చిన్న పని మీద బయటకు వచ్చాను, త్వరగా వచ్చేస్తాను అని ఫోన్ పెట్టేసి కోపంతో సిరికి కాల్ చేస్తాడు. ఫోన్ తీయడం లేదు సిరి. ఈ మెంటల్ది ఫోన్ ఆన్సర్ చేయట్లేదు ఏంటి, అది కూడా నేను చేస్తుంటే అని తిట్టుకుంటూ మళ్ళీ రింగ్ చేస్తాడు. నడుస్తూ వెళ్తూ ఉండగా రోడ్డు పక్కనే ఫోన్ రింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది శ్రీకి. ఆ ఫోన్ తీసుకొని చూడగానే అది తన నెంబరే. తన నెంబర్తో మళ్ళీ కాల్ చేస్తాడు. అది మళ్ళీ రింగ్ అవుతుంది. హో, అంటే ఇది సిరి మొబైల్. ఇక్కడ అంటే అది పడిపోయిన సంగతి కూడా సిరి మేడంకి తెలిసినట్లేదు అనుకుంటూ మెంటల్ దానికి అని నడుస్తూ వెళ్తూ ఉంటే జానకి గారు కాల్ చేస్తుంది సిరి మొబైల్కి. అమ్మో, అమ్మ చేస్తుంది. ఇప్పుడు ఆన్సర్ చేశానంటే సిరి ఫోన్ నా దగ్గర ఎందుకుంది అని అడుగుతుంది. వద్దులే అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. టైం చాలా అయిపోతుంది. ఎండలో నడుస్తూ ఉన్నాడు. బాబోయ్, అసలు ఎండల్లో ఎలా నడుస్తారా బాబు అనుకుంటూ హరీష్కి కాల్ చేస్తాడు. అరే బావా, ఎక్కడ్రా? మార్నింగ్ నుంచి నీ దర్శనమే లేదు. రే, నువ్వు ముందు బావా అని పిలుపు ఆపు. నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే కార్ తీసుకొని నేను చెప్పిన అడ్రస్కి రా అని చెప్తాడు. శ్రీ దగ్గరికి వచ్చి హరీష్, అసలు ఏమైందిరా? రోడ్డు మీద తిరుగుతున్నావేంటి? అది కూడా కార్ లేకుండా ఇంత దూరం ఎలా వచ్చావు? శ్రీ కోపంతో, అంతా మెంటల్ దాని వల్లే అని జరిగిందంతా మొత్తం చెప్తాడు. అరే, ఫోన్ రోడ్డు పక్కన పడుంది అంటే దాని అర్థం తనని ఎవరో తీసుకెళ్ళిపోయారు అని, లేదంటే సడన్గా ఎలా మాయమైపోతుంది? నువ్వు చెప్పింది కూడా నిజమేరా, బట్ దాన్ని ఎవరు ఎత్తుకుపోయి ఉంటారు? అసలే అది మెంటల్ది. అబ్బా, ఊరికే మెంటల్ అని అనవాకురా. తనకి మంచిగా ఒక పేరుంది సిరి అని, అలా అని పిలువు. శ్రీ హరీష్ తల మీద ఒక్కటి పీకి, ముందు తను ఎక్కడికి తీసుకెళ్ళుంటారో అది చెప్పు.
అరే నాకెలా తెలుస్తుందిరా అంటాడు హరీష్. సిరిని తీసుకెళ్లిన వాళ్ళు నలుగురు ఒక పాడుబడిన గుడిలో ఉంచుతారు. సిరిని ఆ నలుగురిలో ఒకడు శ్రీదేవికి ఫోన్ చేస్తాడు. మేడం, మీరు చెప్పినట్టే ఆ అమ్మాయిని తీసుకొని వచ్చాము, ఇక్కడ కట్టేశాము, ఇప్పుడు ఏం చేయమంటారు? శ్రీదేవి నవ్వి, మంచి పని చేశారు, మీ డబ్బు మీ అకౌంట్లో పడిపోయాయి. అదే ఆ మళ్ళీ ఏం చేస్తుంది? నా రింగ్ వజ్రాల ఉంగరం తీసుకొని వచ్చి నాకు ఇవ్వమని చెప్పు, నేను మండపం బయటే ఉన్నాను, దాన్ని త్వరగా రమ్మని చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. 10 నిమిషాల తర్వాత మళ్ళీ రింగ్ తీసుకొచ్చి శ్రీదేవికి ఇస్తూ, అమ్మ అసలు నన్ను ఎందుకు ఇలా దొంగతనం చేయమన్నారు, మళ్ళీ మీరే ఆ రింగ్ ఇచ్చేస్తా అంటున్నారేంటి? శ్రీదేవి గట్టిగా నవ్వి, అవన్నీ నీకు అనవసరం, పో లోపలికి వెళ్ళి నీ పని చూసుకో. నేను ఈ పని చెప్పినట్టు నువ్వు ఈ పని చేసినట్టు ఎవరికైనా చెప్పావో? లేదమ్మా, నేను ఎవరికీ చెప్పను. సరే వెళ్ళు. మళ్ళీ వెళ్ళాక శ్రీదేవి 10 నిమిషాలకి లోపలికి వస్తుంది. వస్తూనే సునీత రూమ్కి వెళ్తుంది. సునీత నవ్వలేక నవ్వుతూ అందరితో మాట్లాడుతూ ఉంటుంది. 10 నిమిషాలకు ఒకసారి డోర్ వైపు చూస్తూ ఉంటుంది సిరి కోసం. అక్కడున్న వాళ్ళందరూ పెళ్ళికొడుకేమి ఇక్కడికి రాడు అని చెప్పి తనని ఎగతాళి చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు. అయ్యో నా బాధ ఎవరికి తెలుస్తుంది అనుకుంటూ ఉంటుంది. ఆ టైంలో శ్రీదేవి వస్తుంది. శ్రీదేవిని చూడగానే సునీతకి భయం వేస్తుంది. అమ్మో, ఇప్పుడు తిని ఏమవుతుందో ఏంటో, ఏమడుగుతుందో అని మనసులో అనుకుంటూ ఉండగా, హాయ్ సునీత, ఏంటి కొత్త పెళ్లి కూతురు మొహం వాడిపోయిన తోటకూరలా ఉంది అని వెగతాళిగా అంటుంది. లేదు వదిన, బాగానే ఉన్నాను. అబ్బో, మాకు తెలీదా మరి? నగలన్నీ బాగానే అలంకరించుకున్నావు కానీ మా శ్రీ ఇచ్చిన రింగ్ ఏది కనిపించట్లేదు చేతికి. సునీత కొంచెం నవ్వి, అది కరణ్తో నన్ను ఇలా సిరినే రెడీ చేసింది అని చెప్తుంది. హో అవునా, ఇంతకీ మా దరిద్రం ఎక్కడ కనిపించట్లేదు, మా అమ్మ తెగ కంగారు పడిపోతుంది తన కోసం. సునీతకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అసలే ఆంటీకి ఇప్పటి వరకు బయటకు వెళ్ళింది అని చెప్పాను, ఈవిడికి ఏం చెప్పను? అసలు ఈ సిరి ఏమైంది? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుంది. హలో సునీత, ఏంటి ఏదో ఆలోచిస్తూ ఉన్నావు, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఏంటి సంగతి? ఏదైతే అది అయ్యింది. శ్రీదేవి వదినకి చెప్పేస్తా అని, వదిన ఒకసారి దగ్గరికి రా అని చిన్నగా అసలు విషయం చెప్పేస్తుంది. శ్రీదేవి కొంచెం బాధగా, అవునా, ఇంత జరిగితే మాకెందుకు చెప్పకుండా ఉన్నావు? అసలు ఇదంతా ఆ సిరినే చేసుంటుంది. ఆ రింగు కొట్టేసి పారిపోయి ఉంటుంది. దానికి ఇన్ని నగలు చూసి కళ్ళు కుట్టుంటాయి. నీ వంటి మీద ఉంటే తీయడం కుదరదు కదా. అందుకే ఆ వజ్రాల రింగ్ ఒక్కటి చాలు, దాని జీవితం అంతా బ్రతికేయొచ్చు. ఈ విషయం ఇప్పుడే మా నాన్నకి చెప్పాలి అని సంతోషంగా బయటికి వెళ్తుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ నుండి ఈ స్టోరీ డే బై డే ఇస్తాను. సో ఇక్కడ నుంచి అస్సలు డిలే అవ్వదు, డోంట్ వరీ. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.